ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో కొన్ని నగ్న సత్యాలు మాట్లాడుకోబోతున్నాం. ఒక వైఎస్ జగన్ అభిమానిగా నేను చాలా దిగ్భ్రాంతి పడుతున్నా. ఎందుకని చెప్పేసి అంటే అసలు ఈ తలపతి విజయ్కు ఏముందండి? మాలాగా 1,00,000 కోట్లు ఉన్నాయా? మాలాగా ఒక గొప్ప మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాన గణం యొక్క అండదండలు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారా? ఏమీ లేవు. ఏమీ లేకుండా జస్ట్ అలా పార్టీ పెట్టేసి 2 సంవత్సరాల్లోనే ఆయన సీఎం పీఠం ఎక్కబోతున్నాడు. ఇది ఒక్క కరుడుగట్టిన వైఎస్ జగన్ అభిమానిగా నేను జీర్ణించుకోలేకపోతున్నా. మా వాళ్ళందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉండి, ఇంత పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి కూడా నువ్వు ఎందుకు ఇలాంటి ఇంపాక్ట్ వేయలేవు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ నిజంగా మా మనస్సాక్షికి తెలుసు, ఎందుకంటే వీళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్లు అండి. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంత దొరికితే అంత లాగేసుకొని వెళ్తారు. లైక్ 10 సీట్లు వచ్చినా, 15 సీట్లు వచ్చినా, 20 సీట్లు వచ్చినా, సీఎం సీట్ వచ్చినా కొండకు వెంటకేసి లాగడంతో సమానం. ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళకి కావాల్సినంత అభిమాన గణం, సినిమాలు, పాపులారిటీ, ఫేమ్, గ్లామర్, అన్ని హీరోయిన్లతో సరసాలు, డ్యూయట్లు అవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. రంగుల ప్రపంచం మొత్తం ఏలేసారు వాళ్ళు. అంటే అదే అదృష్టం. మామూలుగా సినిమా హీరో అవ్వడమే అదృష్టం. అది 1,00,000 కోట్లలో ఒకటికి వచ్చేది. దానిలో సక్సెస్ అయ్యి ఒక సొంత ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకొని ఒక దేవుళ్ళలాగా కొలువపడ్డం అనేది వాళ్ళకి అదృష్టం. దే ఆల్రెడీ అచీవ్డ్. వాళ్ళ లైఫ్ టైం గోల్ని వాళ్ళు ఎప్పుడు అచీవ్ చేసేసారు. అది కూడా కాకుండా ఇక్కడికి వచ్చేసి ఇది బోనస్. కానీ మన పరిస్థితి ఏంటి? మన ఫుల్ టైం పొలిటీషియన్లు ఇక్కడే చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా మనం ఇక్కడ చరిత్ర సృష్టించాలి. నిజం మాట్లాడుకోవాలని చెప్పేసి అంటే ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నింటికి అతీతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దేవుడు కాదు అంతకు మించి కొలిచే వాళ్ళు ఆంధ్ర, రాయలసీమలోనే కాదు తెలంగాణలో కూడా లక్షల్లో ఉన్నారు. సో ఆయన ఉంటే అసలు తెలంగాణ అవసరం కూడా పడేది కాదని చెప్పేసి సాక్షాత్తు కరుడుగట్టిన తెలంగాణ వాదులు కూడా ఒప్పుకునే నిజం. అలాంటి వ్యక్తి నుంచి ఒక వారసుడు వస్తున్నాడు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా పైగా సింపతి. అంత పెద్ద మనిషి అసలు హఠాత్తుగా చనిపోయాడు. అంత విదారకమైన పరిస్థితుల్లో కన్ను మూసాడు అంటే ఆ తర్వాత వచ్చే వ్యక్తి వారసుడికి ఎలాగంటే ఒక రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఎలాగైతే యునానిమస్గా 99% స్ట్రైక్ రేటుతో ఒక చరిత్ర సృష్టించే రేంజ్లో సీట్లు, ఓట్లు వచ్చాయో అలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాంటి చరిత్ర సృష్టించాలి కదా. ఆ పొజిషన్లో వైఎస్ జగన్ బదులు అవినీతి మరకలు అంటని ఒక మంచి వ్యక్తి, అప్పటిదాకా ఇప్పుడు 1,00,000 కోట్లు తిన్నారు, లేకపోతే ఇట్లా తిన్నారు, ఇంకా అవినీతి కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి అవినీతి మరకలు అంటకుండా నిజమైన ఒక సంఘ సంస్కర్త లాగా ఉన్న వ్యక్తి గనక రాజకీయాల్లోకి వచ్చుంటే, లేదా మా అన్న గనక అలాంటి స్వచ్ఛంద సేవ చేసి జనాల మనసుల్లో నిలిచి కొత్త రకం రాజకీయాలు చేస్తాం, బూతులు మాట్లాడకుండా, ఇలాంటి ఎదుటి వాళ్ళను దూషించకుండా ప్రజాసేవ అని చెప్పేసి అంటే అది కక్ష తెచ్చుకోవడానికి లేదా పగ తెచ్చుకోవడానికి ఆ దేవుడు మనకు అందించిన అవకాశంలా కాకుండా ప్రజల్ని సంతోషపెట్టడానికి, లేని వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజల మనసులో 108 వ్యక్తులకి ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఎవరు ఊహించలేరు రుణమాఫీ, ఇలాంటివన్నిటికీ అండ్ ఇప్పుడు జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలకి బీజం పడింది కూడా ఆ మహా నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మస్తిష్కం నుంచి. సో అంతటి గొప్ప వ్యక్తి జీన్స్ మనకున్నప్పుడు ఖచ్చితంగా అంతకంటే గొప్ప ఆలోచనలు మన లోపల ఉండి ఒక రేంజ్లో డెవలప్ చేస్తారనే నమ్మకం ఉంటే కనుక ఆ ఫస్ట్ స్ట్రైక్ రేట్ ఎలా ఉండేదని చెప్పేసి అంటే ఇండియానే కాదు ప్రపంచం కూడా ఉలిక్కి పడే రేంజ్లో ఉండేది. కానీ అది మిస్ అయింది. సరే, మనం అందరం అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిన్న స్థాయి యాక్టర్ అని చెప్పేసి మనమే ట్రోల్ చేస్తున్నాం కదా. ఆ చిన్న స్థాయి వ్యక్తి అసలు ఏమాత్రం ఇమేజ్ లేని ఒక చంద్రబాబుతో కలిస్తే ఇప్పుడు మనకు 11 సీట్లకు పడిపోయామని చెప్పేసి అంటే ఇక్కడ వాళ్ళ బలహీనతల గురించి మాట్లాడే ముందు మన బలం ఎంత అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు విజయ్తో పోల్చుకుంటున్నాం కదా మనం, సూపర్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్స్ వైఎస్ జగన్, విజయ్ అని చెప్పేసి. మరి అక్కడ అతను స్టాలిన్ బలంగానే ఉన్నారు. స్టాలిన్ మంచి పరిపాలన అందించారు. ఇంత మంచి చేసిన స్టాలిన్నే ఓడించి ఆయన్ని గెలిపించారని చెప్పేసి అంటే ఆ ఇంపాక్ట్, ఆ చరిష్మా, అది
దాని బట్టి ఆ ఆరా అనేది మనకు మిస్ అయింది. మన లోపల నిజంగా ఉండి ఉంటే గనక మనకు 175 అనుకున్నది 11 సీట్లకు పడిపోవడం కాదు. ఎంతసేపు ఈవీఎంల మీద పడి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందడం అనేది తప్పు. ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడు ఈవీఎంలతోనే గెలవాలని చెప్పేసి అనుకుంటే కేరళలో గెలవచ్చు, చెన్నై తమిళనాడులో గెలవచ్చు. అక్కడ మరి టీవీకే పార్టీ ఎలా ప్రపంచం సృష్టించింది? వాళ్ళకి ఏం అవసరం? అక్కడ కూడా బీజేపీ అనేది బజలో ఉంది కదా, అన్న డిఎంకేకు సపోర్ట్గా బజలో ఉంది కదా, అక్కడ కూడా వాళ్ళు బ్రహ్మాండంగా గెలవచ్చు. అసలు ఈవీఎంలతోనే గెలిచే అవకాశం అంటే ఇన్ని ప్రచారాలు ఎందుకు? మోడీ లాంటి వ్యక్తి ఇంత కష్టపడడం ఎందుకు? బెంగాల్లో పోయి మొత్తం అక్కడ మంత్రులు, ప్రధానమంత్రులు ఆ రోడ్ షోలు చేసేసి, ఆ కొత్త కొత్త టెంపుల్ని విజిట్ చేసేసి, ఆ చేపలు పట్టుకుని చేపలు తింటూ మేము లోకల్ వాళ్ళ మనోభావాలు తీయమని చెప్పేసి ఎందుకు అంత కష్టపడ్డం? ఎట్లా ఈవీఎంలే మన చేతిలో ఉన్నాయి కదా అని చెప్పేసి ఈజీగా తీసుకోవచ్చు కదా. సో అలాంటి దిక్కుమాలిన అబద్ధాలని మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నమ్మడం మానేసి నిజాలు గ్రహిద్దాం. పవన్ కళ్యాణ్ చంద్ర సృష్టించలేదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్కు తగిన న్యాయం జరగట్లేదు. ఇక్కడున్న పరిస్థితులకు అక్కడ రాజకీయం సినిమా వేరు కాదు. అక్కడ మనలాగా కులాలని ఎక్కువ ఐడెంటిఫై చేసుకోరు వాళ్ళంతా ద్రవిడ స్వభావం వాళ్ళది, తమిళ్ అనే ఫీలింగ్నే వాళ్ళ కులం మతం కంటే ఎక్కువ ఓన్ చేసుకునే వాళ్ళు, రాముడి కంటే రావణుని ఎక్కువ పూజించే టైపు వాళ్ళ ఆలోచన ధోరణులు వేరు. వాళ్ళది ఏదైనా అతే. హీరోయిన్లో కూడా గుళ్ళు కట్టిస్తారు. ఇక్కడ మనకు హీరోయిన్లో గుడులు కట్టించే సంస్కృతి ఉందా? ఇంకా హీరోలను అయితే ఎక్కడో తీసుకొచ్చి పెడతారు. అక్కడ విజయకాంత్ లాంటి ఒక మామూలు హీరో కూడా అంతో ఇంతో రాజకీయాలను శాసించే పొజిషన్లో రాజకీయాలు చేస్తాడు అప్పుడు. సో అక్కడ విజయకాంత్కి అంత ఉన్నప్పుడు విజయ్ ఎంగేజ్లో అది ఆల్మోస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అక్కడ అభిమానగణం మెండుగా ఉంది. 50 yearsకే వచ్చేసాడు. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది బలంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఒక సంవత్సరం అన్న డిఎంకే, ఒక సంవత్సరం డిఎంకే, ఇది తరతరాలుగా వస్తుంది. మార్పును కోరుకుంటారు. ఎంత మంచి పరిపాలన అందించినా మార్పును కోరుకునే బ్యాచ్. స్టాలిన్కి 2 times ఇవ్వడం విచిత్రం. అలాంటిది 3వసారి కూడా ఇస్తారు అని చెప్పేసి అనుకున్నారు. బట్ వాళ్ళు ఎప్పుడు ఆల్టర్నేటివ్ వైపు చూస్తే మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ విజయ్ లాంటి సూపర్ స్టార్ గెలిచాడు. సో దీనిలో మన మనసాక్షికి తెలుసు ప్రతిదాన్ని పోల్చకూడదు. కేరళ రాజకీయాల్ని, తమిళ రాజకీయాల్ని, తెలుగు రాజకీయాలు అంతేందుకు ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో కులం పాత్ర చాలా చాలా తక్కువ. ఇలా మన యొక్క మానసిక సంతృప్తి కోసం సంబంధం లేని 2 విషయాన్ని పోల్చడం తగదు. పుష్ప సినిమా హిట్ అయితే వైఎస్ జగన్ అభిమానులు ఎందుకు ఆనందపడతారు? విజయ్ సీఎం అవుతే వైఎస్ జగన్ అభిమానులకు ఆనందపడతారంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు కదా ఇండియన్ గెలవలేక ఇండియా ఎప్పుడు ఓడిపోతుందా, లేకపోతే ఇండియా పైన ఎవరు గెలుస్తారా దాన్ని సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి చిన్న చిన్న ఆనందాలు పొందుతూ ఉంటారు. అలాంటి శూనకానందమో దీన్ని ఏమంటామో మనకు తెలియదు. సో అలాంటి ఆనందాలకు పరిమితం అయిపోతే మన యొక్క ఇజ్జతు ఇంకా మనమే తగ్గించుకునే వాళ్ళం అవుతామని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.